దేహమే దేవాలయం, ఆ దేవాలయమే చిదంబరం. ఈ రహస్యమేంటో మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. చిదంబరం తిల్లై నటరాజస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది విశ్వ నృత్యకారుడు నటరాజుగా శివుడికి అంకితం చేయబడిన గౌరవనీయమైన హిందూ ఆలయం. భారతదేశంలోని తమిళనాడులోని చిదంబరం ఆలయం పంచభూత లింగాలలో ఒకటి. చిదంబరం ఆలయం ఆకాశాన్ని సూచిస్తుంది. ఆలయ నిర్మాణం అత్యద్భుతంగా ఉంటుంది. 4 గొప్ప గోపురాలు, క్లిష్టమైన శిల్పాలు మరియు బంగారు పైకప్పుతో ద్రావిడ వాస్తు శిల్పాన్ని సూచిస్తుంది. ఈ ఆలయం మానవ దేహాన్ని సూచిస్తుంది అంటారు. ఎట్లా అంటే ఆలయ గర్భగుడి 21,600 బంగారు రేకులతో కూడిన బంగారు పైకప్పును కలిగి ఉంటుంది. ఇది ఒక వ్యక్తి ఒక రోజులో తీసుకునే శ్వాసల సంఖ్య. చిత్ సభ అంటే ప్రధాన గర్భగుడి హృదయాన్ని లేదా జీవి యొక్క కేంద్రాన్ని సూచిస్తుంది. అంటే ఆ గర్భగుడిలో ఏమీ ఉండదు. బంగారు పైకప్పు సహస్రార చక్రం, కిరీట చక్రం లేదా స్పృహ యొక్క స్థానాన్ని సూచిస్తుంది. అంటే మానవ మెదడుని సూచిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆలయంలో 5 సభా మండపాలు ఉంటాయి. అవి మానవ శరీరంలోని 5 తొడుగులు లేదా కోశాలను, అవే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం మరియు ఆనందమయ కోశాలను సూచిస్తుంది. ఆలయం యొక్క చిత్ సభ పైకప్పులో 1008 రాగి కుండలు పొందపరచబడి ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని 1008 నాడులను లేదా శక్తి మార్గాలను సూచిస్తాయి. ఈ దేవాలయాన్ని 4వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు కూడా పల్లవ రాజుల ఆధీనంలోనే ఉండేది ఈ దేవాలయం. ఆ తరువాత చోళరాజ వంశం 10వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఈ ఆలయాన్ని విస్తరించి పునరుద్ధరించారు. ఈ దేవాలయం ఉన్న చోటనే శివుడు నృత్యం చేశాడని, ఆ నృత్యాన్ని చూడడానికి వాసుకి విష్ణుమూర్తి అనుమతి తీసుకుని పతంజలిగా భూమిపైకి వచ్చాడని, ఆ తర్వాత వ్యాఘ్రపాదుడి వృత్తాంతం అన్నీ అత్యద్భుతమైన విషయాలే ఈ దేవాలయానికి సంబంధించింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయంగా విష్ణుమూర్తి ఆ నృత్యం చూడడానికి వచ్చాడని, అందుకే ఇక్కడ పెరుమాళ్ ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. నిజం చెప్పాలంటే శివకేశవులు కలిసిన దేవాలయాల్లో నాకైతే ఈ దేవాలయం అత్యద్భుతంగా అనిపించింది. ఈ దేవాలయంలో విష్ణుమూర్తి శయనింపు భంగిమలో ఉండడం చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఆయనని ఇక్కడ లక్ష్మీనారాయణుడిగా కొలుస్తారు. ముఖ్యంగా ఈ దేవాలయం కళలకు కేంద్రం. నృత్యం మరియు సంగీతం భారతీయ శాస్త్రీయ నృత్య రూపమైన భరతనాట్యంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుంది ఈ చిదంబరం దేవాలయం. ఈ దేవాలయం అయస్కాంత భూమధ్యరేఖ కేంద్రంగా గుర్తిస్తారు. అంటే ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత భూమధ్యరేఖ కేంద్ర బిందువు వద్ద ఉందని నమ్ముతారు. శ్రీకాళహస్తి మరియు కాంచి ఏకాంబరేశ్వర ఆలయాలతో పాటు ఇది 79 డిగ్రీల 41 రేఖాంశం వద్ద సమలేఖనం చేయబడి ఒక ఖగోళ అద్భుతాన్ని ప్రదర్శిస్తుంది. ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. కానీ అభిషేకం కోసం నిర్దిష్ట సమయాలుంటాయి. ఆ నిర్దిష్ట సమయాల్లోనే అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. వీలైతే స్ఫటికలింగానికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవానికి లోనవుతారు. ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఏంటంటే ఆలయ నిర్మాణం
27 నక్షత్రాలు మరియు 12 రాశిచక్రాల గుర్తులతో అనుసంధానించబడిందని చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే చిదంబరం వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో పంపించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.